హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ వీడియోలో మనం వాటర్ లిల్లీస్లో స్నేయిల్స్ అటాక్ అవుతాయి కదా, వాటి వల్ల మన వాటర్ లిల్లీ ప్లాంట్స్ యొక్క బ్యూటీ మొత్తం పోతుంది. అంతేకాకుండా ప్లాంట్స్ అన్నీ పాడైపోతాయి, ఫ్లవరింగ్ సరిగా రాదు. ఇలాంటి వాటికి ఇది మంచి పరిష్కారంగా పనిచేస్తుంది. ఏంటి అంటే, మనం తిని పడేసిన వాటర్ మిలన్ తినేసిన తర్వాత మిగిలిపోతుంది కదా, ఆ పీల్ కానీ లేదా సొరకాయ సొరకాయ అంటే ముదిరిపోయిన సొరకాయలు ఏమన్నా మార్కెట్లో చీప్గా దొరికితే వాటిని స్లైస్గా కట్ చేసి మనం ఇలా వాటర్లో వేసామంటే, చూసారా, ఇలా వాటర్ లిల్లీలో వేసినప్పుడు ఈ స్నేల్స్ వీటికి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. ఇలా అట్రాక్ట్ అయిన వాటిని మనం చేత్తో తీసి కింద పడేసి మళ్ళీ వాటిలో వేసేసామంటే, అలా ఉన్న స్నేల్స్ అంతా ఒక 90% మనం అవాయిడ్ చేసుకోవచ్చు. 3 డేస్లో కంప్లీట్గా స్నేల్స్ చాలా వరకు పోతాయి. తర్వాత మనం వాటర్ చేంజ్ చేసుకొని ప్లాంట్స్ చేంజ్ చేసుకున్నట్టయితే ఈ స్నేల్స్ బెడద మనకు తగ్గుతుంది. ముఖ్యంగా వాటర్ లిల్లీస్ని ఒక్కసారి అటాక్ చేసేయండి, చూడండి ఎంత దరిద్రంగా తినేస్తాయంటే, ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇలా అయిపోతాయి ఆకులు. ఎంత అద్భుతంగా గ్రీనిష్గా ఉండే పాండ్ అంతా మనకు అంత అందవిహీనంగా కనబడుతుంది. చూడండి, ఆకులు కూడా కలర్ మారిపోతాయి, ఇలా ఇలా తినేస్తాయి. వీటి వల్ల ప్లాంట్ గ్రోత్ తగ్గిపోద్ది, ఫ్లవరింగ్ సరిగా రాదు, ఒక్కోసారి ప్లాంట్ చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఆకులు బాగా తినేస్తాయి. నేను చూడండి సొరకాయ దెబ్బలు చూపిస్తున్నాను కదా, ఇలా ముదిరిపోయిన సొరకాయలు లేదా తినేసిన, ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా, ఇది వాటర్ మిలన్ పీల్ అనమాట. ఈ పీల్ని మనం ఆ నీళ్ళల్లో వేసినట్టయితే వాటికి అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అయినప్పుడు మనం దాన్ని ఎత్తి స్నేల్స్ని బయట తీసి పారేసి మళ్ళీ ఆ పీల్ని మళ్ళీ వాటర్లో వేసేసామంటే మళ్ళీ ఇంకొన్ని వచ్చి అలా చేరుతాయి. ఇలా ఒక 3 డేస్ కనుక చేస్తే ఎంత పెద్ద పాండ్లో అయినా మ్యాక్సిమం 90% మనం అవాయిడ్ చేయొచ్చు. చూసారా, సొరకాయ మార్కెట్లో పనికిరాని సొరకాయలు కూడా దొరుకుతాయి. అలాంటివి మనం తక్కువ కాస్ట్కి తీసుకొచ్చి వేసుకోవచ్చు. లేదా మనం తినేసిన పుచ్చకాయ దెబ్బలు, వాటర్ మిలన్ దెబ్బలు, అలాగే మస్క్ మిలను, ఇంకా ఇంకా చెప్పాలంటే మనం ఇవి కూడా తింటాం కదా, కీర దోశ తింటాం కదా, అవి కూడా చాలా తక్కువ కాస్ట్కి ఒక్కోసారి కీర దోశ వస్తాయి. ఇవి కట్ చేసుకుని ఇలా స్లైస్ లాగా కట్ చేసుకుని వేసిన వీటికి అట్రాక్ట్ అవుతాయి. అంతేకాకుండా పప్పాయ ఆకులు కూడా మనం వాటర్లో ఫ్లోట్ చేసినట్టయితే తగ్గిపోతాయి. చూడండి, ఇలా గుడ్లు పెట్టేస్తాయి. ఇలా గుడ్లు పెట్టేస్తాయి జెల్లీలాగా. ఈ జెల్లీని మనం ఒక పుల్లతో కానీ దేంతో దాంతో తీసి బయట పారేసేయాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని గార్డెనింగ్ వీడియోస్తో అలాగే మరిన్ని గార్డెనింగ్ టిప్స్తో మీ ముందుకు వస్తాను. చూడండి ఎలా జెల్లీలాగా ఉందో, వీటిని మనం జాగ్రత్తగా పుల్లతో తీసేసి బయట పారేసేయాలి. ఇవి వేల గుడ్లు తయారైపోతాయి, మన పాండ్ అంతా పిల్లలు పెట్టేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.